శరీర కష్టమైనటువంటి పనిని ఏమీ చేయక ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి రోజు ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఆత్మలు విశ్రాంతి పొందవలసినటువంటి రోజు, మన ఆత్మలు సంతోషించవలసినటువంటి రోజులు. 6 రోజులు ఈ శరీరమును గురించి ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అన్నటువంటి ఆలోచనలతో మనం సతమతమవుతూ ఉన్నాం కదా. చిన్నపిల్లలకి తల్లో తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక ఆట నేర్పిస్తారు. ఏమైనా ఆట గుర్తుందా? ఇప్పుడు ఆటలు ఏమన్నా అన్నీ సెల్ ఫోన్లే కదా, అన్నీ సెల్ ఫోన్లే. ఒక ఆట నేర్పించేవాళ్ళు, ఏళ్ళు పట్టుకొని నేర్పించింది. మేమేమన్నా నేర్పించలేదా? ఏళ్ళు పట్టుకొని తిందాం, ఎక్కడ తెచ్చి తిందాం, అప్పు తెచ్చి తిందాం. వీడు చూస్తుంటాడు, అప్పెడ తెరవాలి, అమ్మేం చెప్పిద్ది, నానేం చెబుతాడు, తిని వెళ్ళిపో, కనపడకుండా తిని వెళ్ళిపో కదా. చిన్నప్పటి నుండి కూడా ఇదే ఆలోచన, ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుదాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వారమంతా కూడా శరీరమును గురించి ఆలోచిస్తున్నాం కదా, ఈ దేహమును గురించి ఆలోచిస్తున్నాం కదా. నేడు ఉండి రేపు మట్టిలో కలిసిపోయేటువంటి ఈ దేహము గురించి ఆలోచిస్తున్నాం కదా. మరి శాశ్వతముగా నిలిచి ఉండేటువంటి నీ ఆత్మ గురించి ఏమిటి? నీ ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ శరీరం ఏమైనా బడలికగా ఉంటే, అలసి ఉంటే వెంటనే విశ్రాంతి తీసుకుంటావు, కూర్చుంటావు, లేకపోతే పనుకుంటావు, నిద్రపోతావు, ఏసీ వేసుకుంటావు, లేకపోతే భర్త భార్యని కాళ్ళు ఒత్తమంటాడు, లేకపోతే భార్య భర్తని, అవకాశం ఉందా? లేదు కదా. హల్లెలూయా. ఆమె 2 చేతులు లేపుతుంది, లేదు స్వామి మేము ఒత్తడమే కానీ వాళ్ళు ఒత్తడం లేదని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరి నీ ఆత్మ గురించి ఏంటి? అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు. భారముచి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని వసగెదను. మన ఆత్మలు ఎక్కడ విశ్రాంతి పొందుతాయి? ప్రభు సన్నిధిలో. మన ఆత్మలు ఎక్కడ విడుదల పొందుతాయి? ప్రభు సన్నిధిలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ప్రభు అందుకనే కీర్తనకారుడు అన్నాడు, 1000 నాళ్ళు నేను అన్ని లేళ్లలో గడుపుట కంటే, 1000 నాళ్ళు నేను ఈ లోకంలో జీవించడం కంటే ఒక్కరోజు నీ సన్నిధిలో గడుపుట ఎంత మేలుకరం. హల్లెలూయా, హల్లెలూయా. ధనములోని ఉన్నావనుకున్నా, పదవిలోని ఉన్నావనుకున్నా, ధనములోని ఉన్నావనుకున్నా, పదవిలోని ఉన్నావనుకున్నా, మోసపోయాను నేనయ్యా, వృధిలోనే ఉన్నావని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉంటే చాలనుకున్నాం, పదవి ఉంటే చాలనుకున్నాం, మంచి ఇల్లుంటే చాలనుకున్నాం, మంచి నగలుంటే చాలనుకున్నాం, ఆస్తులుంటే చాలనుకున్నాం, అంతస్తులుంటే చాలనుకున్నాం. కానీ అవి ఏవి కూడా నా మనసుకి ప్రశాంతతనివ్వలేదు. మోసపోయాము యేసయ్యా, నీవు నా వృధిలోనే ఉన్నావన్నటువంటి విషయాన్ని మరిచిపోయావని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజంట లేక పుట్టినటువంటి కుమారుడు, భార్య భర్త ఇద్దరు కూడా ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమతో పెంచుకుంటూ ఉన్నారు. అడిగినవన్నీ కూడా వసుగుతూ ఉన్నారు. తండ్రి రాత్రి అనక పగలనక ఎంతగానో శ్రమిస్తూ ఉన్నాడు. తల్లి ఇంటి వద్దనే ఉండి పిల్లవాడి
బాగోగులు చూసుకుంటూ వాడికి మంచి విద్యనివ్వాలని, ఉన్నతమైనటువంటి అంతస్తునివ్వాలని ఆరాటపడుతూ ఉంది తల్లి. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, పొద్దున్నే తండ్రి పోతున్నాడు. పిల్లవాడు నిద్ర లేచే లోపులే తండ్రి పనికి వెళుతున్నాడు. పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేసుకొని నిద్రపోయిన తర్వాత తండ్రి తిరిగి వస్తూ ఉన్నాడు. ఇది చూసినటువంటి పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మ, నాన్నతో నేను ఎప్పుడు గడపాలి? నాన్నతో నేను ఆడుకోవాలని ఉంది, నాన్న ఒడిలో కూర్చోవాలని ఉంది, నాన్న ఆలన పాలన చూడాలని ఆశ ఉంది. నేను నిద్ర లేచే లోపల నాన్న వెళ్ళిపోతున్నాడు, మళ్ళా నేను నిద్రపోయిన తర్వాత నాన్న ఇంటికి వస్తున్నాడు. అమ్మ, నాకు నాన్న కావాలి కదా అంటే అమ్మ అంటోంది, అయ్యా, నాన్న పడే కష్టం నీకోసమే కదా, మన కోసమే కదా, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలనే కదా, నీకు సంతోషాన్ని కలిగించాలనే కదా. మరి అమ్మ, నాన్నతో నేను ఆడుకోవాలని నాకు లేదా? నాన్నతో సమయాన్ని గడపాలని ఆశ నాకు లేదా? అందరూ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులతో ఆడుకుంటున్నారు, కానీ నేను నా తండ్రిని నేను చూడలేకపోతున్నాను. నాన్న కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, కానీ నా కోసం కొంత సమయాన్ని వెచ్చించలేకపోతున్నాడని అమ్మతో అంటున్నాడు. అమ్మ, నాన్న రోజుకి ఎంత సంపాదిస్తాడు? నాన్న రోజుకి ఎంత సంపాదిస్తాడు? అప్పుడు తల్లి అంటూ ఉంది, 300, ఒకరోజు 300, ఒకరోజు 400 సంపాదిస్తున్నాడు నాయన అని అనగానే కొడుకు ఒక ప్లాన్ వేసుకున్నాడు. రోజు తన స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేటువంటి పాకెట్ మనీ ముంతలో వేసుకొని వాటిని దాచిపెడుతూ ఉన్నాడు. అవి 400 రూపాయలు అయిన తర్వాత ఒకరోజు రాత్రి 12 గంటల సమయంలో ఆ ముంత పగలగొట్టి ఆ 400 రూపాయలు తీసుకొని తన నిద్రపోతున్నటువంటి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రిని లేపి, డాడీ, ఇదిగో నువ్వు రోజు కష్టపడుతున్నావు కదా, ఈ 400 రూపాయల కోసం కష్టపడుతున్నావు కదా, ఇదిగో ఈ 400 రూపాయలు తీసుకొని నీ సమయాన్ని నా కోసం రేపు వెచ్చించగలుగుతావా? నీ సమయాన్ని ఒక్కరోజు, ఇదిగో 400 రూపాయలు నాకు ఇచ్చినటువంటి పాకెట్ మనీ నేను దాచిపెట్టుకొని ఇది నీకు ఇస్తున్నాను, ఈ 400 తీసుకొని రేపు ఇంటి దగ్గర ఉండి నాతో నీ సమయాన్ని గడపగలుగుతావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. వెళ్ళుచున్న చోటు నీవు తెలుసుకున్నావా? పరిగెత్తే లోకముతో నీవు పరుగెడుతున్నావా? ఒక నిమిషం ఆగు, నీ వృద్ధిని నీవు చూడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిగెత్తే లోకంతో మనం పరుగులు తీస్తూ ఉన్నాం. ఒక నిమిషం ఆగి నీ హృదయాన్ని నీవు చూడమంటున్నాడు ప్రభు. ఒక నిమిషం ఆగు, నీ హృదయాన్ని నీవు చూడు, నీ హృదయాన్ని నీవు పరిశీలించి చూడు. నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? నీ హృదయంలో నీ దేవుడు ఉన్నాడా? ఈ సమయాన్ని నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం నీవు కేటాయిస్తూ ఉన్నావా? లేక డబ్బే ముఖ్యం అనుకొని, ధనమే ముఖ్యం అనుకొని, ఆస్తులే ముఖ్యం అనుకొని, అంతస్తులే ముఖ్యం అనుకొని కుటుంబ జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. దేవునితో సంబంధాలను మనం తెగదెంపులు చేసుకుంటూ ఉన్నాం. 23 సంవత్సరాల గురుత్వ జీవితంలో ఎప్పుడు పూజ చేసినా అందరూ అడిగేది ఒకటే, ఏంటిది? ఏమడుగుతారు? మీరేమడుగుతారమ్మా? ఇప్పుడే స్వామి ఒక నెల 2 నెలలే అవుతుంది, తర్వాత జీవితాలు మీ సంగతి అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటారు? స్వామి ప్రసంగం ఎక్కువ అవుతుంది స్వామి, ప్రసంగం ఎక్కువైపోతుంది స్వామి, తొందరగా పూజ అవజేయండి స్వామి అని అడుగుతారు. ఎవరన్నా ఒక్కరన్నా 23 సంవత్సరాల్లో స్వామి ప్రసంగం తక్కువగా ఉంది, ఇంకొక గంట సేపు ఎక్కువ చెప్పండి, ఇంకొక గంట సేపు ఎక్కువ చెప్పండి స్వామిని ఒక్కరన్నా అడుగుతారేమోనని చెవులు ఎల్లికలు పెట్టుకొని వింటూ ఉన్నాం.
ఎవరు అడగటం లేదు. తొందరగా అయిపోవాలి, తొందర రావాలి, తొందరగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, యేసు ప్రభువా వందనం. ఈరోజు శిష్యులతో ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు పరిచర్య చేసి వచ్చి ఉన్నారు కదా, కొంత సమయం ఏకాంతముగా నాతో గడపండి, ఏకాంతముగా నా సన్నిధికి రండి, మీకు విశ్రాంతినిస్తాను, మీకు సమాధానం ఇస్తాను, మీ ఆత్మలకు నెమ్మదిని, మీ ఆత్మలకు నెమ్మదినిస్తానని ప్రభు శిష్యులతో చెబుతూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఆత్మలకు కూడా నెమ్మది ఎంతో అవసరం. మన ఆత్మలకు కూడా ఊరట అవసరం. మన ఆత్మలకు కూడా ఛార్జింగ్ అవసరం కదా. ఇప్పుడు ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా? ఆ పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఫోన్ లేని వారు ఎవరైనా ఉన్నారా? మొన్న ఒక ఇంటికి వెళ్ళాను, అక్కడ ఒక వైరు వేలాడుతుంది, ఆడొక వైరు వేలాడుతుంది, ఏడొక వైరు వేలాడుతుంది, వంటగదిలో కూడా ఒక వైరు వేలాడుతూ ఉంది, వంటగదిలో కూడా ఒక వైరు వేలాడుతుంది. ఏందమ్మా వంటగదిలో కూడా ఉందంటే, స్వామి ఛార్జింగ్ అయిపోతుంది స్వామి, వంట చేసేటప్పుడు ఏం ఫోన్ మాట్లాడాలంట. వంట చేసేటప్పుడు ఫోన్ మాట్లాడితే ఉప్పుకు బదులు కారం పడిద్ది, కారం బదులు ఉప్పు పడిద్ది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఛార్జింగ్ అవసరం కదా. నిద్రపోవటం అయినా మానుకుంటాం, కానీ ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మానుకోం కదా. కదా ప్రియులకు దేవుని బిడ్డలారా, మరి నీ ఆత్మకు కూడా ఛార్జింగ్ కావాలి కదా. నీ ఆత్మకు కూడా ఛార్జింగ్ కావాలి కదా. అది ఎప్పుడు నువ్వు ఛార్జింగ్ పెడతావు? వారానికి ఒకసారి పెడితే సరిపోయిద్దా? వారానికి ఒకసారి ఛార్జింగ్ పెడితే సరిపోయిద్దా? అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా, ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా, నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నాయేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడెప్పుడు ఛార్జింగ్ పెట్టాలంట? పొద్దున్నే ఛార్జింగ్ పెట్టాలి. నువ్వు నిద్రించేటువంటి సమయంలో కూడా నీ మనస్సుకి ఛార్జింగ్ పెట్టాలి. ఉదయం లేచిన పెదవుల మీద ఆ ప్రభు ఉండాలి. నువ్వు నిద్రిస్తున్న నీ మనస్సులో ఆ ప్రభు ఉండాలి. లేకపోతే ఓ రోజు నేను నిద్రపోతా ఉన్నా బిషప్ హౌస్లో ఆ పని ఈ పని చూసుకొని వచ్చి టైర్డ్ అయ్యి నిద్రపోతుంటే ఒక కళ వచ్చింది. బిషప్ హౌస్కి విమానం వచ్చిందంట. విమానంలో ఎక్కానంట నేను. విమానం జుయ్యని లేచిందంట, జుయ్యని పైకి లేచిందంట. విమానం పైకి లేకోగానే కళ్ళు తెరిచేటప్పుడు మంచం కింద ఉన్నా నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదివారం దేవునికి సంబంధించినటువంటి రోజు, దేవునికి ఇష్టమైనటువంటి రోజు. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత తీరనటువంటి ఆదివారం ఒక్కరోజే కదా స్వామి ఇంటికాడ ఉండేది. మిగిలిన రోజులు ఏం చేస్తున్నావు మిగిలిన రోజులన్నీ? ఆదివారం ఒక్కరోజే స్వామి ఇంటికాడ ఉండేది, తినేది, తాగేది, పడుకునేది ఆదివారం ఒక్కరోజే కదా స్వామి. అందుకే కుదరట్లేదు. అందుకే పంతులకు తెలుసు, టీచర్లకు బాగా తెలుసు. దసరా సెలవులు, క్రిస్మస్ సెలవులు, సమ్మర్ సెలవులు ఇవి వచ్చిన తర్వాత సెలవులు అయిపోయినాక స్కూల్కి వస్తారా పిల్లలు? వస్తారా? సెలవులకి మళ్ళీ సెలవులు కావాలి. సెలవులకి మళ్ళీ సెలవులు కావాలి. 2 రోజులు 3 రోజులు స్కూల్కే రారు పిల్లలు. ఎందుకంటే సెలవులలో అలసిపోయి ఉన్నారంట. సెలవులు ఇచ్చే దేనికి? విశ్రాంతి తీసుకోవటానికి కదా, రెస్ట్ తీసుకోవటానికి. సెలవుల్లో కూడా అలసిపోతున్నారు మనోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం దేవుని కోసమే ప్రియులకు దేవుని బిడ్డలారా దేవాలయానికి రావాలి, పూజలో పాల్గొనాలి, వాక్యాన్ని ఆలకించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దైవ నామ స్మరణలో బ్రతకాలి. ఆ రోజంతా నువ్వు నీ ఆత్మను ఛార్జింగ్ చేసుకుంటే వారం అంతా కూడా ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఒక్క నిమిషం అందరి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం.
ఎంత గొప్ప భాగ్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవునికి ఇష్టమైనటువంటి రోజు, మరణించి పునరుత్థానమైనటువంటి రోజు ఆదివారం. ఆయన పునరుత్థానమైనటువంటి రోజు మాత్రమే కాదు, పరలోకం తెరవబడినటువంటి రోజు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులపై దిగి వచ్చినటువంటి రోజు ఆదివారం. ఈ ఆదివారంన ప్రభు మనల్ని కూడా ఆ పునరుత్థాన మహిమలో మనల్ని భాగస్తులు చేయాలనుకుంటున్నాడు. ఈ ఆదివారం రోజునే ప్రభు మనందరిపై కూడా పరలోకాన్ని ద్వారాలను తెరిచి మనందరిపై తన ఆత్మను కుమ్మరించాలనుకుంటూ ఉన్నాడు. ఆత్మ అభిషేకాన్ని మనందరూ కూడా దయచేయాలనుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. 23వ కీర్తనలో కీర్తనాకాడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, ఆయన నన్ను పచ్చిక బయళ్ళకు శాంతికరమైన జలాల యొద్దకు నన్ను విశ్రమింపచేయును. అక్కడే మనకు శాంతి, ఆయన దగ్గరే మనకు సమాధానం, ఆనందం, సంతోషం, ఆరోగ్యం. ప్రార్థన చేసుకున్న యేసయ్య, ఆదివారం నీకు ఇష్టమైనటువంటి రోజు, నువ్వు విశ్రాంతి తీసుకున్నటువంటి రోజున నేను కూడా నా ఆత్మను విశ్రమింప చేసే విధముగా నాకు నీ సహాయం దయచేయండి. మా కుటుంబం అంతా కలిసి నీ సన్నిధిలో గడిపేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి ఆ ప్రభువునందు మనకున్న విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియని పుట్టెను. పోన్స్ పిలాతు అధికారంలో ఉన్నాయి పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకము ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్. కంచర్ల బాబు, మేరీ, శ్యామ్ ఆంటోనీ, అల్ఫోన్సి, మనోమహి కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలులకు దేవునికి కృతజ్ఞతా స్తోత్రం తెలియజేస్తూ వారందరినీ కూడా అధికంగా ఆస్వాదించి కాచి కాపాడబడాలని అంతోని వారి పేరిట దివ్య బలి పూజ. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా. ప్రథమ ఫలము ప్రణతి గణము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణతి గణము సమర్పింతును. సకల దూత దళ సమేత గగన సీమలో కొలువు తీరు దేవ దేవముని చేరగా. సకల దూత దళ సమేత గగన సీమలో కొలువు తీరు దేవ దేవముని చేరగా. నిఖిల శ్రీకరాగ్ని చరణ పూజకు, నిఖిల శ్రీకరాగ్ని చరణ పూజకు
నీకు ఫల పుష్పము ధన ధాన్యము సమర్పింతును. పుష్పము ధన ధాన్యము సమర్పింతును. వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విముని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా. ప్రభుత చేయబడి గరుదిని ప్రభుని చేరగా. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భువిని చేరగా. సకల దూత దళ సమేత గగన సీమలు కొలువు తీరు దేవదేవ భువిని చేరగా. నిఖిల శ్రీకరాగ్ని చరణ పూజకు ఫల పుష్పముకి చరణ పూజకు ఫల పుష్పము ధన ధాన్యము సమర్పింతును. ఫల పుష్పము ధన ధాన్యము సమర్పింతును. వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా. ప్రభుత చేయబడి గరుదిని ప్రభుని చేరగా. సహోదరి సహోదరులారా, మనమర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రేమకు నిలయమైనటువంటి మా తండ్రి, ఈ అప్పద్రాక్ష రసములతో పాటు ఈ బలిపీఠం చుట్టూ గుమ్మికూడి ఉన్న ఈ ప్రజల హృదయాలను ఈ బలిపీఠం మీద సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. అలసి సొలసిపోయినటువంటి హృదయాలలో అన్నీ ఉన్నా ఏదో లేనటువంటి లోటుతో ఉన్నటువంటి హృదయాలను ప్రభువా నీ ఆత్మతో నింపుము. ఏ విధంగా ఈ అప్పాన్ని ద్రాక్షరసాన్ని మీ శరీర రక్తాలుగా మలచబోతూ ఉన్నారో మా హృదయాలను కూడా నీకు ప్రియమైనటువంటి హృదయాలుగా మలచమని మనాథుడైన క్రీస్తు ద్వారా మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్నిక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లా అతడు మరణపు సంఖ్యలు తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు పవిత్రుడు
పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా, హోసానా. అందరం మోకరించి మన ఆత్మలను శాంతింప చేయడానికి, మన ఆత్మలో విశ్రమింప చేయడానికి ఆయనే స్వయముగా ఈ 10 అక్షర శ్లోపాల్లో ఈ బలిపీఠ మీదగా రాబోతున్నాడు. ఆ యేసయ్యను మన హృదయాల్లోకి, మన కుటుంబంలోకి, మనం ఎక్కడైతే వేదన పడుతున్నామో, బాధపడుతున్నామో, కష్టపడుతున్నామో, దుఃఖముతో విచారంతో నిండి ఉన్నామో ఆ స్థలములందల్లా ఆ ప్రభుని ఆహ్వానించుకుందాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయ్య మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీకే ఆరాధనా, మీకే మా స్తుతి ప్రార్థనా, మీకే మా ఆరాధనా, మీకే మా స్తుతి ప్రార్థనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మీకే మా ఆరాధనా, మీకే మా స్తుతి ప్రార్థనా, మీకే మా ఆరాధనా, మీకే మా స్తుతి ప్రార్థనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాం.
మీ సమ్మకమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ముఖ్యముగా ప్రభువా, ఈ 16వ సామాన్య ఆదివారం రోజున నీ బలిపీఠము చుట్టూ గుమ్ముకూడి ఉన్న ప్రార్థిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ నీ ప్రేమయందు విశ్వాసమందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగిదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియాంబతోనూ ఆమె భర్త యొక్క పునీత యేసేపు గారితోనూ ధన్యులైన అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అలసిపోయి ఉన్నామని దేవుణ్ణి మరిచిపోతే ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి సమయము కూడా ఎలాంటి రెస్ట్ లేకుండా నీ గుండెనైనటువంటి నేను ఎప్పుడు కూడా కొట్టుకుంటూనే ఉన్నాను కదా. కాబట్టి కొంత సమయం నేను విశ్రాంతి తీసుకుంటాను అని గుండె అనుకుంటే మన పరిస్థితి ఏమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, గుండె కూడా విశ్రాంతి తీసుకోవాలని అనుకొని గుండె కొట్టుకోవటం ఆగిపోతే మనం జీవాన్ని కోల్పోతాం. మన ఆత్మలో ఆ ప్రభుని స్మరించడం మనం మరిచిపోతే, ఆగిపోతే మనం శారీరకంగా బ్రతికి ఉన్న ఆధ్యాత్మికంగా మనం మరణించిన వారమవుతాం. అందుకనే ప్రభు అన్నాడు, నిత్యము ప్రార్థించండి, నిత్యము ప్రార్థించండి. నీ హృదయంలో ప్రభుని నింపుకొని ప్రార్థించమని, అలాంటి మంచి కృపను మనందరూ కూడా దయచేయమని ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన ద్వారా అందరం కలిసి భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు.
మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ఏలిన వారి శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడు వారు. మీరు నా చెంతకు రండి, మీకు విశ్రాంతిని ఒసగదును అని పలుకుచున్న క్రీస్తు వీరే. వీరి విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకొని నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక.
చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి చేసువా మా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయునట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుకొనుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవుని వారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృత తలంపులను, నా అక్రమముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపచే నౌధరింపవలేనని నా మంచి చేసువా దేవుని వారి నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. జూబిలీ ప్రార్థన. అందరూ కూడా నాతో పాటు ఏకీభవించమని మనవి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు మీ కుమారుడు మా సోదరుడైన మా సోదరుడైన యేసుక్రీస్తులో యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము విశ్వాసము పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పును గాక. నీ కృపతో మమ్ములను సువార్తా విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వం వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పంతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు నీ మహిమ వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కృంభరింపబడునుగాక. సదాకాలము జీవించుచు పాలించు దేవా నీకే సదా స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. దూతుబోయిననున్నారయ్యా శైలజ దర్శన్ వీరి కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలులకు దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు గాను, నల్లపాటి లలిత కుమారి కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలులకు దేవునికి స్తుతి స్తోత్రం తెలియజేస్తూ కుటుంబ సభ్యులందరికీ శాంతి సమాధానం మంచి ఆయురారోగ్యం దయచేయబడాలి అని, కమతం సరోజన మా కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలులకు దేవునికి కృతజ్ఞతా స్తోత్రం తెలియజేస్తూ రాబోతున్న రోజుల్లో కూడా కుటుంబ సభ్యులకు శాంతి సమాధానం మంచి ఆయురారోగ్యమును బిడ్డలకు చదువులో కూడా తోడు నీడగుండి కాచి కాపాడబడాలి అని అంతుని వారి పేరిట దివ్యబలి పూజ. జ్ఞాన వివాహ ప్రకటనలు. మచిలీపట్నం కాపురస్తులు శీలం శ్రీనివాసరావు వెలాంగ్ని మేరీ రాణుల కుమారుడైన హేమంత్కి, గుంటూరు కాపురస్తులు మాయకుంట్ల ఫ్రాన్సిస్ జేవియర్ జ్ఞాన సుందరుల కుమార్తె అయిన దివ్యకు, గుంటూరు కాపురస్తులు జేరా యేసుదాసు నాగమణుల కుమార్తె అయిన జేరా మయూరికి,
కానూరు కాపురస్తులు నల్లూరి శ్రీనివాసరావు విజయరాణిల కుమార్తె అయిన మహితకు కడప మిత్రాసనం మరియాపురం విచారణ కాపురస్తులు పాలిశెట్టి రాయప్ప శౌరమ్మల కుమారుడైన దినేష్ కుమార్కి, నగరంపాలెం కాపురస్తులు మాదాను బాలరాజు సరోజనుల కుమార్తె అయిన సౌజన్యకు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోచున్నది కనుక రక్త సంబంధమైన, వ్యయ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరమైన ఆటంకములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియచేయవలసిన బాధ్యత. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నేను ప్రసంగంలో చెప్పినట్లుగా ఆదివారం దేవునికి కేటాయించబడినటువంటి రోజు, దేవునికి ఇష్టమైనటువంటి రోజు, మన ఆత్మలను విశ్రమింపచేసేటువంటి రోజు కాబట్టి కుటుంబ సమేతముగా ఈ దివ్య బలి పూజలో ఉదయం జరిగేటువంటి 7 గంటలు 9 గంటల దివ్య బలి పూజలో అందరూ కలిసి పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ప్రతి మంగళవారం మీకు తెలిసినట్లుగానే ప్రత్యేక దివ్య బలి పూజ, అంతోని వారి దివ్య బలి పూజ, ఎన్నో అద్భుతాలు, గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి క్రియలు అంతోని వారి ప్రార్థన ద్వారా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మన చెవులారా మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఆ దివ్య బలి పూజలో కూడా పాల్గొని అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా ఆ ప్రభుని దీవెనలు పొందుకోవలసినదిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. పూజ అయిపోయిన తర్వాత మన మదర్ తెరీసా సిస్టర్స్ మరి క్యాటగిజం క్లాసు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మన పిల్లల్ని, యువకులను కూడా ఇంకా జ్ఞాన స్నానం ఎవరైనా స్వీకరించాలనుకున్నటువంటి వారు, పెద్దవాళ్ళు, యువకులు ఎవరైనా ఉన్నట్లయితే సిస్టర్లను సంప్రదించవలసినదిగా, ఈ క్యాటగిజం క్లాసులో అందరూ కూడా పాల్గొనవలసినదిగా, మీ పిల్లలను పంపించవలసినదిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. స్వర్గాహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలిగినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా మీకు మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి.